నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాహుల్ గాంధీ మాట్లాడే వ్యాఖ్యలు ఒక్కోసారి నిజంగా ఈయన భారతీయుడేనా, ఏంటి ఈయన వ్యాఖ్యలు మారవా అని అనిపిస్తుంది. సరే, బీజేపీని అంటున్నాడు, లేదా నరేంద్ర మోదీని అంటున్నాడు, అమిత్ షాని అంటున్నాడు, ఇంకొకటి అంటున్నాడు. అంటే రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీలు అన్నప్పుడు ఒకరి మీద ఒకరు అభియోగం చేసుకోవడం కామన్ అని చెప్పొచ్చు. లేదా మైనారిటీలను బుజ్జగిస్తున్నాడు అంటే ఓటు బ్యాంకు రాజకీయం కోసం అనుకోవచ్చు. చివరికి ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఆర్మీ జవాన్లను సైతం లాగి ఇంత నీచంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటున్నారు రాహుల్ గాంధీకి సంబంధించి సోషల్ మీడియాలో జనాలు. అసలు ఆర్మీ అంటే విలువ తెలుసా? ఇక్కడ తమ కుటుంబాన్ని వదిలేసి బార్డర్లో శత్రు దేశాలు భారత్ వైపు కన్నెత్తి చూడకుండా, కన్నెత్తి చూస్తే తమ ప్రాణాలను అడ్డంగా పనంగా పెట్టి తమ ప్రాణం పోయినా సరే ఈ భారతదేశాన్ని కాపాడాలి అనే ఒక సంకల్పంతో జవాన్ బార్డర్లోకి వెళ్ళి దేశ రక్షణ కోసం తమ ప్రాణాలని అక్కడ పెడతాడు. అందులో కూడా కులాలు తీసుకొచ్చి మాట్లాడతారా? ఇది అసలు ఏమన్నా తెలివి ఉన్నదేనా? అసలు తెలివి ఉన్న పనేనా? ఆర్మీ జవాన్ల విషయాల్లో కులమతాలను తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ రాజకీయ సీట్ల లబ్ధి అనేది ఎంతకు దిగజారిపోతుంది అనుకోవాలి. దీనికి సంబంధించిన ఆర్టికల్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. తన రాజకీయాల కోసం రాహుల్ గాంధీ చివరకు భారత ఆర్మీని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా భారత ఆర్మీని రాజకీయాల్లోకి లాగుతున్నారు. ప్రస్తుతం దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత ఆర్మీను ప్రధాని నరేంద్ర మోడీ 2 వర్గాలుగా విభజించారు. అందులో ఒక వర్గంలో పేదవారు, దళితులు, మైనారిటీలు ఉన్నారు. వారిని అగ్నివీర్ అంటారు. వీరికి భారత ప్రభుత్వం ఎటువంటి సదుపాయం కల్పించదు. భారత ఆర్మీని 2 రకాలుగా నరేంద్ర మోదీ విభజించారని రాహుల్ గాంధీకి అనిపించిందట. అసలు ఆర్మీ అంటే అర్థం తెలుసా? అంతేలే, ఈ దేశంలో పుట్టి ఈ దేశ సంపదన తింటూ ఈ దేశంలో రాజకీయ నాయకుడిగా మెదుక్కుంటూ ఇంగ్లాండ్, లండన్ లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు ఈ దేశం ఇదే విషయం కప్కే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకు భారత ఆర్మీ గురించి ఏం తెలుస్తుంది? భారత ఆర్మీని 2గా విభజించి ఒక వర్గంలో మొత్తం దళితులు, మైనారిటీల నుంచి, ఇంకో వర్గంలోనేమో అగ్రవర్ణాలను ఉంచారట. అసలు కొంచెం కూడా మేనర్స్ అనిపిస్తలే. నిజంగా బాధ అనిపిస్తుంది చూస్తుంటే. ప్రాణాలు తెగించి కులమతాలకు అతీతంగా మేము భారతీయులం, భారతదేశాన్ని రక్షించడం మా బాధ్యత అని కుటుంబం మాకేమన్నా అయితే కుటుంబం ఏమవుతుందనే ఆలోచన లేకుండా ప్రాణాలను పరంగా పెట్టి వాళ్ళు పోరాడుతుంటే ఈడ చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ రాజకీయాల కోసం దేశాన్ని ముక్కలు చేయడానికి కూడా ఏమాత్రం కూడా ఆలోచించరేమో. అందులో ఒక వర్గం అట చూడుండ్రి, పేదవారు, దళితులు, మైనారిటీలు. వీళ్ళంతా అగ్నివీర్లో ఉంటారట. వీళ్ళు తప్ప ఎవరు లేరా? అసలు అగ్నివీర్ అనే పదానికి అర్థం తెలుసా? ఇది తెలివి ఉండి మాట్లాడుతుందా, తెలివి లేకుండా మాట్లాడుతున్న మాటల? ఒక్కోసారి అనిపిస్తుంది రాహుల్ గాంధీ ఇలాంటి మాటలు మాట్లాడుతాను, అందుకే కావచ్చు గిన్నెని పప్పు అంటారు అని. సారీ టు సే. జర్నలిస్ట్గా ఇలా అంటారేమో అని అనుకుంటున్నారేమో అని మాట్లాడకూడదేమో కానీ ఇలాంటి మాటలు చూస్తుంటే నాలో అనిపిస్తుంది. ఏం సార్, ప్రాంతాలు అయిపోయినాయి, శైవం వైష్ణవం అయిపోయింది, భాష అయిపోయింది, రంగును బట్టి విభజించడం అయిపోయింది, ఇప్పుడు ఆర్మీ వంతు వచ్చిందా? మన న్యాయ జోడో యాత్రకు మన పక్కన ఉండి మనకు ఫండ్స్ చేకూర్చిన వాళ్ళంతా ఎవరు? మనం వేసుకున్న టీషర్ట్ ఖరీదెంత? ఇవన్నీ మనం మాట్లాడం. అసలు కాంగ్రెస్ అమౌంట్ మొత్తం సీజ్ చేశారని లొల్లి పెట్టుకున్న వీళ్ళు ఎన్నికల్లో ఈ లెవెల్లో ప్రచారాల కోసం పైసలు ఎన్ని నుంచి వస్తున్నాయి? దీని గురించి ఎవరు మాట్లాడు. ఇవేవి మాట్లాడకుండా ఉండేందుకు ఫస్ట్ ఉత్తరాదికి న్యాయం జరుగుతుంది, దక్షిణాదికి జరగట్లేదు, భాషను బట్టి ప్రాంతాలను బట్టి విడిపోవాలి అనేది లేవనెత్తిండ్రు. అక్కడ అయోధ్య రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే ఇక్కడ శివాలయంలోకి వచ్చి హిందువులను శైవం వైష్ణవం అనే రీతిలో విడగొట్టే ప్రయత్నం చేసిండ్రు. అది వర్కౌట్ కాలేదు. రామరాజ్యం ముందు శైవం లేదు, వైష్ణవం లేదు. ఇది సనాతన ధర్మం మీద ఒక రామరాజ్యం కోరుకోవాలి అనుకునే భారతీయులందరి ఆకాంక్ష అనడంతో నడి రోడ్డు మీద కూర్చోవడం తప్ప వేరేది లేకుండా పోయింది. ఆ తర్వాత భాష, ఆ తర్వాత షాంపీట్ రోడ్ నుంచి మొదలేస్తే మిగిలిన వాళ్ళు సంపద పంపిణీ అని కలర్ని బట్టి వాళ్ళు ఏ జాతీయులు అని చెప్పేదాకా వెళ్ళిపోయింది. నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అని అమెరికాలో వచ్చిన విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత అయిపోయింది. ఆ తర్వాత అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలను తీసుకొచ్చి మార్ఫింగ్ వీడియో చేసి రిజర్వేషన్ల అంశం మీద లేవనెత్తి విభజించి పాలించి ఓటు బ్యాంకును సంపాదించుకుందామన్నారు. అక్కడ కుదరలేదు. ఇప్పుడు ఏకంగా ఆర్మీ మీదే పడ్డారు. భారతదేశం కోసం
బార్డర్లో పోరాడుతున్నా, బార్డర్ లోపల పోరాడుతున్నా ప్రతి ఒక్క జవాన్కి మీకు చాతనైతే సెల్యూట్ చేయండి. వాళ్ళల్లో కూడా కుల మతాల చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొంది దేశాన్ని అప్రదిష్ట పాలు చేస్తూ వాళ్ళ మనసుల్లో ఒక భావనను నింపి ఈ దేశానికి విపత్తు కలిగించాలి అని చూస్తే భారతదేశంలో పుట్టిన ఏ పౌరులు సహించరు. రాజకీయాలకు దేన్నైనా వాడుకోండి. భారతదేశ కీర్తి ప్రతిష్టల్లో, భారతదేశ యొక్క రక్షణ వ్యవస్థను, భారతదేశాన్ని కాపాడడానికి ప్రాణంగా పెట్టే జవాన్ల విషయంలోనో కాదు. అది చేస్తే మాత్రం సహించడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ వర్గం సంపన్న వర్గం. వీరికి ప్రధాని మోడీ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు, వీరికి అన్ని సదుపాయాలని అందుబాటులోకి తెస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ చివరకు భారత ఆర్మీ గురించి కూడా నీచంగా విడదీసి మాట్లాడటం ఇప్పుడు వివాదానికి దారితీసింది. వివాదానికి కాదు, ఆయన మెచ్యూరిటీకి. రాహుల్ గాంధీ ఇంతే, ఈయనెవర్రా ప్రధానమంత్రి అభ్యర్థి అనేది. ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నక్కకు నాగలోకి అనుకున్నంత పోలిక లేదు అని మాట్లాడుకుంటాను. మళ్ళీ 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 ఈ భారతదేశంలో పుట్టిన ఒక పౌరురాలుగా చెప్తున్నా, రాజకీయాల కోసం ఎక్కడి దాకైనా వెళ్ళండి, కులాలను మాట్లాడండి, మతాలను మాట్లాడండి, భారతదేశంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయండి, ఇవన్నీ సరిపోనట్టు మళ్ళీ ఆర్మీ వైపు మీ చూపు పడనివ్వకండి. రాజకీయ లబ్ధి కోసం భారత ఔన్నత్యాన్ని తగ్గించాలన్నా, భారతదేశం యొక్క ప్రతిష్టను తగ్గించాలన్నా, భారతదేశంలో అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలన్నా, ముఖ్యంగా ప్రాణాల్ని పరంగా పెట్టి పోరాడుతున్న ఆర్మీ జవాన్ల విషయంలో విభేదాలు రప్పించాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయులుగా పుట్టిన ఏ ఒక్కరూ సహించరు. అలాంటి పార్టీలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అనే విషయాన్ని, నోరు అదుపులో ఉంటే ఊరంతా మన చుట్టూ ఉంటుంది. నీ నోరే నీకు విలువనిస్తుంది, నీ మాటే నీ 10 మందిలో గౌరవాన్ని నింపుతుంది. గాంధీ పేరును పక్కన పెట్టుకొని రాజకీయాలు చేసుకుంటూ వచ్చినంత మాత్రాన అదే గౌరవం దక్కదు. ఈరోజు మీరు మాట్లాడే మాటలే మీకు గౌరవాన్ని దక్కిస్తాయి. ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడాల్సి వస్తోంది అని అంటే, జవాన్ల విషయంలో కులమతాల చిచ్చు పెట్టి వాళ్ళలో ఒక పొగను లేపాలి, ఆ పొగను లేపడం వల్ల భారతదేశం మీద ఎంత ప్రభావం పడుతుంది, ఈ దేశం ఉంటేనే ఆ పదవుల్లో ఉండి ఈ దేశ సంపదను దోచుకోవచ్చు అనే ఒక ఇంగితం కూడా లేకుండా మాట్లాడుతున్న వీళ్ళ మాటలకు ఇలానే సమాధానం చెప్పాలి అనిపించింది. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎక్కడి దాకా వెళ్తున్నారు అనేది. కులాలు, మతాలు, ప్రాంతాలు, కలర్లు, మనుషుల రంగును బట్టి జాతులు, ఈరోజు భారత ఆర్మీ దేన్ని వదలట్లేదు రాజకీయ లబ్ధి కోసం. రాజకీయ లబ్ధిని కోరుకుందామా లేదా భారతదేశ ఔన్నత్యాన్ని కోరుకుందామా? ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. తస్మత్ జాగ్రత్త. ఇది రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. దీనికి సంబంధించి అప్డేట్స్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయడం కూడా మర్చిపోకండి. చాలామంది అడుగుతున్నారు ఎందుకు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నారు అనేది. ఇది ఒక ఇండివిజువల్ ఛానల్, దీనికి సపోర్ట్గా నిలబడేది నన్ను ఆదరిస్తూ అభిమానిస్తూ చూస్తున్న మీరు మాత్రమే. వార్తలను సేకరించి ఆ వార్తల్లోని వాస్తవాలను మీ ముందుంచుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మన ఛానల్ నిలవగలుగుతుంది. మీ గొంతుకను నా గొంతుగా వినిపించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కానీ కొంత ఎక్విప్మెంటు, ఒక ప్రాపర్ ఆఫీసు అనేది చాలా అవసరం. అవి లేకుంటే చాలా విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ఆర్థిక కారణాలతో పక్కకు పెట్టాల్సి వస్తుంది. కానీ నిజంగా అలాంటివి జరిగితే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది. ఎందుకు భారతదేశంలో హిందూ జనాభా తగ్గుతోంది, ముస్లిం జనాభా పెరుగుతోంది? అసలు మైనారిటీ అంటే ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంటే మైనారిటీలుగా ఉంటారు? మరి ఆ పర్సంటేజ్ పెరిగినా కూడా ఇంకా మైనారిటీలుగానే ఎందుకున్నారు? వీళ్ళ కోసం స్పెషల్ చట్టాలు ఎందుకున్నాయి? ఇలాంటి వాటికి సంబంధించి రౌండ్ టేబుల్ పెట్టాలని ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన మాటలతోటి, ఉచితాలతోటి ఈరోజు ప్రభుత్వాలను ఏర్పరచుకొని ఆశలను అడియాసలు చేసిన వారి మీద ఎలాంటి శిక్షలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి మేధావులతో ఒక చర్చను పెట్టాలని ఉంటుంది. ప్రజల మధ్యలో కూర్చొని మాట్లాడాలని ఉంటుంది. వీటన్నిటికీ సరైన ఎక్విప్మెంట్, సరైన ఆర్థిక డెవలప్మెంట్ అనేది ఛానల్కి చాలా అవసరం. అందుకోసం మాత్రమే మీ అందరి సహకారం కోసం, మీ అందరి సహాయం కోసం మాత్రమే ప్లే చేయడం జరుగుతుంది. ఇలాగే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే మన వీడియోస్ అంతా షేర్ అవుతూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.